హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో మనం కెమెరా మోడ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మన ప్రీవియస్ ఎపిసోడ్లో ఫుల్లీ ఆటోమేటిక్ గురించి మాట్లాడుకున్నాం. ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ నో, ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్ యొక్క ఆవశ్యకత అండ్ దానికి సంబంధించిన అడ్వాంటేజెస్, డ్రాబ్యాక్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్న కేటగిరీ ఏంటంటే సెమీ ఆటోమేటిక్ మోడ్స్. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దామా? సెమీ ఆటోమేటిక్ మోడ్స్నే మనం పిక్చర్ మోడ్స్ అని, సీన్ మోడ్స్ అని అంటాం. అది ఎందుకంటే డిఫరెంట్ కెమెరా బ్రాండ్స్ ఆర్ సేమ్ కెమెరా బ్రాండ్ అయినా కూడా డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ నేమ్స్ అసైన్ చేసి ఉంటుంది. ఓకే, ఈ పిక్చర్ మోడ్స్, సీన్ మోడ్స్ అని పిలువబడే ఈ సెమీ ఆటోమేటిక్ మోడ్స్ గురించి మరింత క్లియర్గా తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఓ కెమెరా. లెట్స్ గెట్ ఇట్. ఆల్ రైట్, హియర్ వి గో. సో నా దగ్గర Canon 6D Mark II ఉంది. సో ఇందులో సీన్ మోడ్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Canon 70Dలో దాన్ని పిక్చర్ మోడ్స్ అంటారు అనమాట. అసలు ఈ సెమీ ఆటోమేటిక్ మోడ్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తుంది అన్న విషయం తెలుసుకుందాం. సో ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్లో కెమెరా ఏం చేస్తుంది, కంప్లీట్ కంట్రోల్ కెమెరానే తీసుకుంటుంది. మనం తీయబోయే సీన్ ఎలాంటిది, ఏంటిది, ఈ సబ్జెక్ట్ ఏంటి అన్న విషయం కూడా కెమెరానే చూసుకొని కెమెరా డిసైడ్ చేస్తుంది. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. అది మనం లాస్ట్ ఎపిసోడ్లో క్లియర్గా మాట్లాడుకున్నాం. ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్స్ ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నావో ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి లేదా అవాయిడ్ చేయడానికి ఈ సెమీ ఆటోమేటిక్ మోడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ అది ఎలా అంటే, ఈ సెమీ ఆటోమేటిక్ మోడ్స్లో ఫోటో తీయడానికి ముందు కెమెరాకి మనం కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో మనం ఏ సబ్జెక్ట్ తీస్తున్నాం, ఎలాంటి కండిషన్లో తీస్తున్నాం, సబ్జెక్ట్ ఎలాంటి స్టేట్లో ఉంది, ఇలాంటి విషయాన్ని మనం కెమెరాకి ప్రొవైడ్ చేస్తాం. దానికి తగ్గట్టుగా కెమెరా ఎక్స్పోజర్ సిస్టమ్ని ట్యూన్ చేస్తుంది. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్కి తగ్గట్టుగా కెమెరా ఈ ఎక్స్పోజర్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, లైక్ షటర్ స్పీడ్, అపర్చర్ అండ్ ISO వాల్యూస్ కానీ మార్చడం, సెట్ చేయడం జరుగుతుంది. అలానే ఈ డిఫరెంట్ స్టైల్స్, పిక్చర్ స్టైల్స్ కూడా మనం కెమెరాకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఆ రకంగా తీసే పిక్చర్ యొక్క లుక్ అండ్ ఫీల్ కూడా మనం కెమెరాకి ఇన్పుట్ ద్వారా ఇవ్వచ్చు. సో ఆ రకంగా మనం అనుకున్న గోల్ అచీవ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ రకంగా మనం కెమెరాని మనం అనుకున్న విషయానికి దగ్గరగా తీసుకెళ్తున్నాం ఈ సెమీ ఆటోమేటిక్ మోడ్స్ ద్వారా. నౌ ఈ కెమెరా విషయానికి వచ్చేస్తే Canon 6D Mark IIలో పైన ఈ మోడ్స్ ఏవైతే స్విచ్ చేస్తామో ఆ వీల్ పైన సీన్, SCN అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సీన్ మోడ్లోకి స్విచ్ చేసుకున్నాక మనం Q బటన్ ప్రెస్ చేయగలిగితే అందులో అడుగుతున్న విషయం ఏంటంటే చూస్ సీన్ అంటుంది. సో వెన్ యూ క్లిక్ దట్ వన్, మనకి ఇక్కడ డిఫరెంట్ సీన్ మోడ్స్ అంటే పిక్చర్ మోడ్స్ మనకి చూస్ చేసుకోవడానికి ఆప్షన్ కలుగుతుంది. సో ఇందులో చూసారంటే కనుక ఈ కెమెరాలో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా మనకి పోర్ట్రేట్ మోడ్, గ్రూప్ ఫోటో, ల్యాండ్స్కేప్, స్పోర్ట్స్, కిడ్స్, ప్యానింగ్ షాట్, క్లోజప్, ఫుడ్, క్యాండిల్ లైట్, నైట్ టైమ్ పోర్ట్రేట్, హ్యాండ్ హెల్డ్ నైట్ సీన్, ఇక HDR బ్యాక్లైట్ కంట్రోల్. ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం చూస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోర్ట్రేట్ మోడ్ చూస్ చేశాను. పోర్ట్రేట్ మోడ్ చూస్ చేయగానే, సో లెట్ మీ ఓపెన్ ద లెన్స్ క్యాప్. సో ఐఎమ్ రెడీ టు టేక్ ఎ పిక్చర్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఒక్క నిమిషం.
ఓకే, సో పోర్ట్రేట్ మోడ్లో ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. సో ఈ పోర్ట్రేట్ మోడ్ సెలెక్ట్ చేసిన మరుక్షణం అండర్ సీన్ మోడ్స్ నేను పోర్ట్రేట్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసిన మరుక్షణం ఇవి ఎంచుకున్న వాల్యూస్, ఎక్స్పోజర్ సిస్టమ్ వాల్యూస్ ఏంట్రా అని అబ్జర్వ్ చేస్తే కనుక అపర్చర్ 2.8 తీసుకుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. అండ్ షటర్ స్పీడ్ బేస్డ్ ఆన్ లైటింగ్ కండిషన్స్ 250 తీసుకుంది. అండ్ ISO 1000 ఉంది ఇందులో. ఎందుకంటే ఇది నేను ఉంటున్న కండిషన్ నైట్ టైం అండ్ ఇండోర్ కాబట్టి, సో ఇట్స్ టేకింగ్ అరౌండ్ 1000. ఆల్ రైట్, సో పోర్ట్రేట్ అనగానే దట్ ఈస్ జడ్జింగ్. ఓకే, మనం ఒక సింగిల్ పర్సన్ పోర్ట్రేట్ తీస్తున్నాం. సో సింగిల్ పర్సన్ పోర్ట్రేట్ని షార్ప్గా చూపెట్టాలన్నా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలన్నా 2.8 సరిపోతుంది అనేసి కెమెరా జడ్జిమెంట్ తీసుకుంది. దానికి తగ్గట్టుగా 2.8 సెట్ చేసింది అనమాట. సో అలా ఈ కెమెరా సిస్టమ్ మన ఇన్పుట్ని తీసుకొని దానికి తగ్గట్టుగా ఎక్స్పోజర్ సిస్టమ్ని ట్యూన్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే గ్రూప్ మోడ్. గ్రూప్ ఫోటో చూస్ చేస్తున్నా. గ్రూప్ ఫోటో చూస్ చేయగానే అసలు ఎక్స్పోజర్ సిస్టమ్ని ఎలా మారుస్తుందో చూద్దాం. దిస్ ఇస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ how this semi-automatic modes are working in the digital camera. ఈ semi-automatic modes అన్నది ఈ డిజిటల్ కెమెరాలో ఎలా వర్క్ అవుతుందో, ఎలా వర్క్ చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే నేను పోర్ట్రేట్ ఆప్షన్ నుంచి గ్రూప్ ఫోటో ఆప్షన్ చేంజ్ చేసిన వెంటనే ఏం జరిగిందంటే, సో ఇట్ చేంజ్డ్ ఎక్స్పోజర్ సిస్టమ్. అది ఎలా అంటే అపర్చర్ వాల్యూ 8.0, సో లోయర్ అపర్చర్ తీసుకుంది. అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గ్రూప్ ఫోటో తీస్తున్నాం చెప్పగానే సో కాస్త డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెంచడం కోసం. ఎందుకంటే గ్రూప్ ఫోటో అనగానే నెంబర్ ఆఫ్ పీపుల్ మేబీ 1 or 2 లైన్స్లో ఉండొచ్చు. సో ఆ లేయర్స్లో అందరినీ జనరల్గా కవర్ చేయాలంటే F8 మోర్ లెస్ అపర్చర్ తీసుకుంటే మోర్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ దొరుకుతుంది అనే కాన్సెప్ట్ తోటి F8 తీసుకొని దానికి తగ్గట్టుగా మిగిలిన వాల్యూస్ని లైక్ అదర్ ఎక్స్పోజర్ వాల్యూస్ని సే ఇట్ షోస్ 160 షటర్ స్పీడ్, 2500 ISO వెళ్తుంది. ఎందుకంటే సో ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్. అక్కడ అపర్చర్ వాల్యూ తగ్గించడం, ఇక్కడ ISO వాల్యూ పెంచడం జరిగింది. సో ఆ రకంగా వర్క్ చేస్తుంది. ఇలా బేస్డ్ ఆన్ సీన్ ఎక్స్పోజర్ సిస్టమ్ని ట్యూన్ చేసుకుంటూ మనం అనుకున్న విషయాన్ని మ్యాక్సిమం అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట, ఇలా సెమీ ఆటోమేటిక్ మోడ్స్లో. సో నెక్స్ట్ ఆప్షన్ స్పోర్ట్స్ సీన్ సెలెక్ట్ చేయగానే ఏం జరుగుతుందో చూద్దాం. స్పోర్ట్స్ సీన్ సెలెక్ట్ చేసిన మరుక్షణం ఇందులో బాగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే షటర్ స్పీడ్ వెంట్ అప్ హై టు 500 అండ్ 640. ఇక్కడ 640 చూపెడుతుంది. సో షటర్ స్పీడ్ 1/640 చూపిస్తుంది అనమాట. దాని అర్థం ఏంటంటే, సో మనం స్పోర్ట్స్ మోడ్ సెలెక్ట్ చేసాం అంటే సంబడి ఇన్ ద ఫోటో, మన టార్గెట్ పిక్చర్ ఏంటంటే ఏదర్ అథ్లెట్, ఎవరైతే రన్ చేస్తున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ ఫోటోలు తీస్తున్నాం. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం కెమెరాకి పాస్ చేసాం. కెమెరా ఏం చేస్తుందంటే సబ్జెక్ట్ మోషన్ ఎక్కువ ఉండొచ్చు కాబట్టి స్పోర్ట్స్లో ఫ్రీజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్, లేదంటే బ్లర్ వస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ని ఫ్రీజ్ చేయాలంటే షటర్ స్పీడ్ని పెంచాలి. సో ఇది కెమెరా ఎంచుకున్న షటర్ స్పీడ్ ఏంటంటే 640 1/640 ఈజ్ గుడ్ ఇనఫ్ టు ఫ్రీజ్ కామన్ స్పోర్ట్స్ మ్యాన్ అన్న విషయాన్ని చూస్ చేసుకుంది. సో ఇదే సేమ్ ఐడియా, లైక్ డిఫరెంట్ సీన్ మోడ్స్కి కెమెరా దానికి తగ్గట్టుగా ఎక్స్పోజర్ సిస్టమ్ని ట్యూన్ చేసి మనం అనుకున్న విషయాల్ని మ్యాక్సిమం అచీవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో అది విషయం. ఈ రకంగా సెమీ ఆటోమేటిక్ కెమెరా మోడ్స్ అన్నది అటు కాస్త కంట్రోల్ కెమెరాను తీసుకుంటుంది, అలానే యూజర్ నుంచి, మన ఫోటోగ్రాఫర్ నుంచి కాస్త ఇన్పుట్ తీసుకొని మరింత టార్గెట్కి క్లోజ్గా వర్క్ చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. ఇదొక
మంచి ఆప్షన్ అనే చెప్పచ్చు. ఈవెన్ ఫర్ ప్రొఫెషనల్స్ కొన్ని సందర్భాల్లో వీ విల్ ఫేస్ అ సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఎక్స్పోజర్ సిస్టమ్ని డిసైడ్ చేసే టైం కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసే స్కోప్ కానీ ఉండదు. అలాంటప్పుడు ఇమీడియట్గా మనం ఏదర్ ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్ ఆర్ సెమీ ఆటోమేటిక్ మోడ్స్ ఫర్ దట్ కేస్, ఎందుకంటే మరింత ఫాస్ట్గా చేయొచ్చు. అది ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకున్న విషయం. సెమీ ఆటోమేటిక్ మోడ్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మరి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. మీకు కనుక నచ్చినట్లయితే క్లిక్ లైక్ బటన్, అలాగే మన మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే. అండ్ క్లిక్ దట్ బెల్ ఐకాన్ సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది అనమాట, మీకు నోటిఫికేషన్ చెప్తుంది. ఆల్రైట్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.